ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఇప్పుడు మనం 3 సార్లు ఓంకారం చేద్దాము. అందరూ ధ్యానముద్రలో వెన్నెముక నిటారుగా కూర్చోండి. శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ఈరోజు శ్రీబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. యోగ బలం ద్వారా కర్మభోగాన్ని ఎలా జయించాలి? యోగ బలం, యోగం ద్వారా మన కర్మభోగం అంటే మనం చేసుకున్న కర్మలను ఏ విధంగా జయించాలి? యోగ బలం అనగా సృష్టికర్త శివభగవాన్ శివపరమాత్మని స్మృతి చేయడం ద్వారా లభించే శక్తి. యోగ బలం అంటే భగవంతుణ్ణి పరమాత్మని స్మృతి చేయడం ద్వారా లభించే శక్తి. శివపరమాత్మను స్మృతి చేస్తున్నా కూడా వెనుకటి జన్మల కర్మల కథ శారీరక రోగం రూపంలో కానీ, మానసిక ఆందోళన రూపంలో కానీ, రక్త సంబంధికుల లేదా స్నేహితుల మధ్యలో గొడవల రూపంలో కానీ ఎదురవుతూ ఉంటుంది. బాబాను మనం స్మృతి చేస్తూ ఉంటే మనం వెనుకటి జన్మల పాపాలు ఏవైతే ఉంటాయి అవి మనకు కొద్దిగా భస్మం అవుతూ ఉంటాయి. మళ్ళా మనం చేసిన కర్మల కథ శారీరక రోగ రూపంలో, మానసిక చింతల రూపంలో మరియు అదేవిధంగా రక్త సంబంధికుల లేకుంటే స్నేహితుల మధ్యలో గొడవల రూపంలో ఇవన్నీ పోతూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటుంది. ఆ సమయంలో వెనుకటి జన్మల ఖాతా పూర్తవుతుందని భావించి ఆ భారాన్ని తేలిక చేసుకుంటూ శివపరమాత్మతో మధుర సంబంధాన్ని జోడిస్తూ ఉంటే బలీయంగా ఉన్న కర్మల ఖాతా బలహీనపడి కొన్ని రోజులకి పూర్తిగా భస్మమైపోతుంది. ఆ సమయంలో కూడా మనము బాబా స్మృతిలో ఉంటే బలీయంగా ఉన్న కర్మల ఖాతా అంటే చాలా పవర్ఫుల్గా ఉన్న కర్మల ఖాతా కూడా వీక్గా అయిపోతుంది, బలహీనంగా అయిపోయి తద్వారా మెల్లమెల్లగా స్మృతి చేస్తూ ఉంటే బలహీనం అయిపోయి వీక్గా అయిపోయి పూర్తిగా భస్మం అయిపోతుంది. శివపరమాత్మని స్మృతి మర్చిపోతే కర్మల ఖాతా భస్మం అవ్వదు. ఒకవేళ భగవంతుని మనము స్మృతి చేయడము మర్చిపోతే భస్మం అవ్వదు. అప్పుడు మనకు మరింత భారంగా అనిపిస్తుంది. మరి బాబాని మనం స్మృతి చేయకపోతే మన వికర్మలు భస్మం కావు, ఇంకా మనకు భారంగా అయిపోతుంది అని బాబా చెప్తున్నారు. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి నేను శ్రేష్ఠ యోగి ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. రోజంతా ఈ సమానంలో ఉండాలి. అచ్చా. ఓం శాంతి.